అవినీతి జరిగిందంటే కాకాని గోవర్ధన్ రెడ్డి హయాంలోనే అవినీతి జరిగింది. అవినీతికి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. పిలిచాడు, పనులు చేయకుండా బిల్ చేసుకున్నారు. రమ్మనండి, ఎప్పుడు వస్తారో రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తాం. మేము మా పదవులకు రాజీనామా చేస్తాం. అప్పటికప్పుడు అక్కడే రాజీనామా చేస్తాం. దొంగ బిల్లులు చేసుకుంది మీరు. నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా, మొత్తం డీసీలు పెట్టకుండా, నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా దోచుకున్నది మీరు. వీళ్ళందరూ ఉంటే అడ్డమని దోచుకున్నది మీరు. అసలు ఇది ఎందుకే 1000 కోట్ల ఆస్తి ఉంది విదేశాల్లో చంద్రమోహన్ కన్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అయింది. ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు? నిరూపించగలిగావా? వాయిలెట్పాడులో 4 ఎకరాలు పేదల్ని లాక్కున్నావు, దాన్ని తీసి వాడికి ఇచ్చారు. మళ్ళీ అది నాది అని మళ్ళీ ఏమైనా నిరూపించుకోగలిగావా? అవినీతి జరిగిందంటే అది సర్వేపల్లి నియోజకవర్గంలోనే అవినీతి జరిగింది. మా నాయకుడిని విమర్శించే అర్హత నీకు లేదు. 2029లో చిత్తుగా మళ్ళీ ఓడిపోతున్నావు నువ్వు. నేను ఇప్పుడే చెప్తున్నా, మేము 2029లో మళ్ళీ ఓడిపోతున్నావు. కాకుంటే నువ్వు కొంచెం తగ్గితే మాత్రం కొంచెం వెనక ముందు వస్తావు, లేకుంటే 2029లో మళ్ళీ ఓడిపోవడం ఖాయం నువ్వు. అవినీతి జరిగిందంటే కాకాని గోవర్ధన్ రెడ్డి హయాంలోనే అవినీతి జరిగింది. అవినీతికి మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. పిలిచాడు, పనులు చేయకుండా బిల్ చేసుకున్నారు. రమ్మనండి, ఎప్పుడు వస్తారో రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తాం. మేము మా పదవులకు రాజీనామా చేస్తాం. అప్పటికప్పుడు అక్కడే రాజీనామా చేస్తాం. దొంగ బిల్లులు చేసుకుంది మీరు. నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా, మొత్తం డీసీలు పెట్టకుండా, నీటి సంఘాల ప్రెసిడెంట్ పెట్టకుండా దోచుకున్నది మీరు. వీళ్ళందరూ ఉంటే అడ్డమని దోచుకున్నది మీరు. అసలు ఇది ఎందుకే 1000 కోట్ల ఆస్తి ఉంది విదేశాల్లో చంద్రమోహన్ కన్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు అయింది. ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు? నిరూపించగలిగావా? వాయిలెట్పాడులో 4 ఎకరాలు పేదల్ని లాక్కున్నావు, దాన్ని తీసి వాడికి ఇచ్చారు. మళ్ళీ అది నాది అని మళ్ళీ ఏమైనా నిరూపించుకోగలిగావా? అవినీతి జరిగిందంటే అది సర్వేపల్లి నియోజకవర్గంలోనే అవినీతి జరిగింది. మా నాయకుడిని విమర్శించే అర్హత నీకు లేదు. 2029లో చిత్తుగా మళ్ళీ ఓడిపోతున్నావు నువ్వు. నేను ఇప్పుడే చెప్తున్నా, మేము 2029లో మళ్ళీ ఓడిపోతున్నావు. కాకుంటే నువ్వు కొంచెం తగ్గితే మాత్రం కొంచెం వెనక ముందు వస్తావు, లేకుంటే 2029లో మళ్ళీ ఓడిపోవడం ఖాయం నువ్వు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మనుబోలు మండల పిఐసిఎస్ అధ్యక్షుడిని, రామకృష్ణయ్య నా పేరు. ఈ మాజీ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ రెడ్డి గారు మాటలు చూస్తా ఉంటే అసలు దేయాలో ఏదో నీతులు ఒలించినట్టుంది. ఆయన కాలంలో మా గ్రామ పంచాయతీ, బద్దిగోలు గ్రామ పంచాయతీలో సర్ప్లస్ వాటర్ కలుగుండా నీళ్లు పోయేదానికి కాలం ఒకటి ఉంటే దాని మీద కనీసం బండి పెట్టకుండా ఒక రోడ్డు, దాని మీద సర్వీస్ రోడ్డు వేసినట్టు, తర్వాత కాలువ పూడికి తీసినట్టు, ఈ విధంగా ఇంచుమించుగా 30 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఒక బెనామీ కంపెనీ పేరుతో. దాన్ని ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. రండి, మీరు మీ మనుషులు రండి, నేను చూపిస్తా ఎంత తినేశారు. దాని మీద విలేజ్లో కనీసం దాని మీద బండి కూడా పెట్టలే. కలెక్టర్ గారి దగ్గరకు పోతే ఎంతవరకు అది మనం ఎట్ట ప్రూఫ్ ఉంటుంది, ఏం చేస్తాము, దాన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయగలని చెప్పని ఆయన కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది. చూస్తే కనీసం బండి పెడితే ఆడ వర్క్ జరిగిందని తెలుస్తుంది. బండి రాలే, ఒక కురుకెలేని రాలే, ఏమాత్రం వర్క్ జరగల. రికార్డు మీద మాత్రం రికార్డ్ చేసేసి బిల్లులు డ్రా చేయడం జరిగింది. ఇట్లాంటి పనులు చేసుకొని ఆయన ఏమీ గెలవని చంద్రమోహన్ రెడ్డి గారు ఆ వర్కులు చేస్తా ఉంటే ఒప్పక ఈ విధంగా అవాకులు చవాకులు మాట్లాడటం మర్యాద కాదు. అసలు మీరు ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారో, చేసేసిన తప్పులు కప్పించుకున్నట్టు చేస్తున్నారా, లేకుంటే ఆయన ఒక నిజాయితీ పరంగా ఆయన జిల్లాలోనే ఒక మంచి వర్కర్ గా అన్ని ఎక్కడ ఏది అవసరమైతే రైతులకు అవసరమైన దానికి పోరాట వీరుడైన, రైతులకి వాటర్ లేనప్పుడు 10 టీఎంసీల నీళ్లు ఉంటే జిల్లాలో వాటర్ మేనేజ్మెంట్ తో ఆయన మెయింటైన్ చేసి పంటను మొత్తం పండించిన అంత దాని అడ్మినిస్ట్రేటర్. అట్లాంటి మీరు అంతెందుకే 23లో మీరు మంత్రిగా ఉంటే కండ్లేరు సిస్టమ్ కింద నీళ్లు మాకు లోయర్ రైఫైరింగ్ రైట్స్ ఉన్నాయి, మాకు 1.47 టీఎంసీ నీళ్లు మీరు నారులు ఇద్దని చెప్పని ఎస్సీ గారి ద్వారా చెప్పించారు. ఆ రోజు మాకు హక్కు ఉందని చెప్పని ఎస్సీ గారికి పోతే ఎస్సీ జవాబు చెప్పుకున్నట్టామన అప్పుడు ఈయన చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి, ఆయన మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, అయినా పోయి చెప్తే ఆయన చూసి
వాళ్ళకు ఉండే రైట్ వాళ్ళని గాన నువ్వు కానీ చేయకుంటే హైకోర్టుకు పోయి మీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పని మాట్లాడితే ఎస్సీ గారు 16వ తేదీ పోయి చెప్తే 18వ తేదీ నీళ్లు వదులుతుంది. ఎన్ని రికార్డు మూలంగా ఉన్నాయి. ఎక్కడ మేము అబద్ధాలు చెప్పడంలే. మీలాగా ఏదో ఒకటి వర్క్ జరిగితే వర్క్ జరగలేదు అది ఇది అని చెప్పడంలే. ఎందుకు చేస్తున్నారో మీరు ఈ విధంగా తెలియదు. ఆయనంటే ఈ విధంగా నిరుత్సాహపడి ఆయన వర్కర్లు చేస్తూ ఉంటే ఒప్పక ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. రైతులను చూడండి, కావాల్సింటే రా ఫీల్డ్ మీదకి వచ్చి రైతుల్లో ఎంక్వైరీ పెట్టండి, దాని మీద ఏమైనా జరగద్ది. అంతేగాని ఊరికి ఏదో ఒక డైలాగ్ కొట్టేసి పోతే మంచిది కాదు. ఇది ఈ విధంగా నేను ఇంచుమించుగా 78 నుంచి రాజకీయంలో ఉండా, నేను అందరినీ చూస్తా ఉండా. ఇంత దరిద్రం 19 నుంచి 24 పాలనలో జరిగినంత దరిద్రం, మీ టైంలో జరిగినంత దరిద్రం నేను ఇంతవరకు చూడలేదు. ఇట్లాంటి నాయకులను అయితే నేను చరిత్రలో చూడలేదు. ఇట్లాంటిది దారుణం. మరి మీరు ఒక విధంగా నాయకుడిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పి మనం చేసుకుంటున్నా. పత్రికా సమావేశం పెట్టడానికి కారణం నిన్న గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మీరు 3 గంటలకు 4 గంటలకు మాట్లాడారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గత జరిగిన 5 సంవత్సరాల్లో కర్పూర్ కెనాల్ కింద కర్పూర్ కెనాలే కాదు, ఎక్కడ కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద సాగునీటి సంఘాలు కానీ మీరు సాగునీటి సంఘాలు పెట్టకుండా ఓన్లీ మీరే అన్నిటికీ మీరే నాయకుడిగా మీరే దోసుకొని ఈరోజు సాగునీటి సంఘాలు పెట్టి నీటి చైర్మన్లు నీటి సంఘం అధ్యక్షులు అందరినీ పెట్టి వాళ్ళందరూ పనులు చేసుకొని తింటుంటే మీ కడుపు పంట చల్లారడం లేదు, మీకు ఒప్పడం లేదు. ఈ చంద్రమోహన్ రెడ్డికి ఏం సంబంధం? మేము రైతులు ఎవరు పాటుకోవడం ఎక్కడ ఏ రీచ్ కానీ రైతులు చేసుకుంటారు. మీరు ఎందుకు మాట్లాడాలి? సోరాపాళి కాడ ఈ రోజు కూడా మిషన్లు చేస్తున్నాయి. సోరాపాళి కాడ నీళ్లు ఎడిపోవాలని తెలియదంటే నీళ్లు కిందకు పోతాయి, ఎడిపోతాయి, నీళ్ళు వెనకపోకుండా ఈ చెక్కలు ఎత్తే నీళ్లు కిందకు పోతాయి. మీరు జరిగిన 5 ఏళ్లలో ఒక్క నీటి సంఘం ప్రెసిడెంట్ కూడా పెట్టకుండా మీరే నీటి సంఘం అధ్యక్షులుగా మీరే చైర్మన్లుగా మొత్తం పూర్తిగా దోపిడీ చేసి ఈరోజు చంద్రమోహన్ మీద పొడచల్లడం ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడండి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు కాలువల మీద పనులు చేసి రైతులకి నీళ్లు పెట్టి పండించే ఏర్పాటు మేము చేస్తుంటే ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదు. ఇది మంచి పని భర్త కూడా కాదు. గోవర్ధన్ గారు, మీకు లేస్తే చంద్రమోహన్ రెడ్డి కనపడుతున్నాడా? ఇంకెవరు కనపడటం లేదా?